ప్రభుత్వ అనుమతి లేకుండా అసంపూర్తిగా నిర్మాణమైన బిల్డింగ్ లో శ్రీ చైతన్య పేరుతో పాఠశాల హాస్టల్ ఎలా నిర్వహిస్తారని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మండిపడ్డారు. బుధవారం పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట బైపాస్ రోడ్ లో ఇంకా నిర్మాణం దశలోనే ఉన్న ప్రైవేట్ బిల్డింగ్ లో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలో ధర్నా నిర్వహించారు. యాజమాన్యాన్ని పాఠశాల గుర్తింపు పత్రాలు చూపించాలని నిలదీశారు. సిద్దిపేట ఎంఈఓ యాదవరెడ్డికి ఫోన్ చేసి పూర్తి స్థాయి అనుమతులు లేక ముందు శ్రీ చైతన్య పాఠశాల పేరిట ఇంత జరుగుతున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ఈ బిల్డింగ్ లో నుండి పాఠశాల హాస్టల్ను తరలించాలని హెచ్చరించారు. అనుమతి లేనిదే పాఠశాల నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ధ్వజమెత్తారు. ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే ఉపేక్షించమన్నారు. ఇదే విధంగా రంగాధాంపల్లి గ్రామం శివార్లో కూడా చెరువు సిక్కం భూమిని బఫర్ జోన్ లో నిర్మాణం చేసిన పాఠశాలను హైడ్రాలో భాగంగా కూల్చివేసేలా అధికారులను తక్షణమే జిల్లా కలెక్టర్ ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీపై ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని, అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలలోని విద్యార్థుల మరణాలపై కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థలో అడ్మిషన్లను నిలిపివేసేలా విద్యాశాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నేతలు యాదగిరి, సంపత్తు, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనిల్ మరియు విక్కీ, రాజు, అనిల్, అజయ్, హరి, నాగరాజు, శ్రీకాంత్, ప్రశాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపును వెంటనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనుమతులు లేకుండా ఇవాళ అసంపూర్తి బిల్డింగ్ లో పాఠశాల నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఆందోళన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ సిద్దిపేటలో దాదాపు 5 శ్రీ చైతన్య బ్రాంచులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది. కేవలం అధికారికంగా ఒకటే ఒక పాఠశాలకు వాళ్ళు అనుమతి తీసుకొని మిగతా 3-4 పాఠశాలకు కూడా వితౌట్ పర్మిషన్స్ తోని ఇవాళ రన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ సిద్దిపేటలో నెలకొన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల కూడా ఇప్పుడు కేవలం ఓపెనింగ్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఆ ఓపెనింగ్ పర్మిషన్ కూడా జూన్ నెలలో మేము మొత్తం కూడా బిల్డింగ్ మేము కంప్లీట్ చేస్తాం అనేటువంటి ఒక అష్యూరెన్స్ డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఇస్తే, ఒక అష్యూరెన్స్ ఇస్తే ఆ అష్యూరెన్స్ లో భాగంగా వీళ్ళకి ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చినట్టు సంబంధిత ప్రిన్సిపాల్ గారు, ఏజీఎం గారు మాకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని, అట్లాగే సిద్దిపేట జిల్లా డిఓ శ్రీనివాస్ రెడ్డి గారిని, ఎంఈఓ యాదవరెడ్డి గారిని ప్రధానంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు అష్యూరెన్స్ ల పేరు మీద జూన్ లో కంప్లీట్ కావాల్సినటువంటి బిల్డింగ్ లో జూన్, జూలై, ఆగస్టు పూర్తి కావాల్సినటువంటి ఈ క్రమంలో ఇప్పటికి కూడా ఎన్నాళ్ళు ఈ అష్యూరెన్స్ పేరు మీద ఈ పాఠశాలకు పర్మిషన్లు ఇస్తారు, దీన్ని కొనసాగించే రకంగా మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మేము విద్యార్థి సంఘంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, ఇవాళ అసంపూర్తి బిల్డింగ్ లో ఇవాళ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఇవాళ దాదాపు 500 మంది విద్యార్థులతో ఇవాళ పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ సిద్దిపేటలో ఈ బిల్డింగ్ లో ఉంది. అట్లాగే 200
వందల పైన ఇవాళ విద్యార్థులతోని ఇదే బిల్డింగ్ లో ఇవాళ అసంపూర్తి భవనంలో ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధమైనటువంటి విషయాలు అని చెప్పేసి పీడీఎస్సీగా ప్రధానంగా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా డిఈఓ శ్రీనివాసరెడ్డి గారు ఈ పాఠశాలను సందర్శించి ఇవాళ ఈ దీంట్లో నడుపుతున్నటువంటి హాస్టల్ను పాఠశాలను మొత్తం కూడా ఇవాళ రద్దు చేయాలి, సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడీఎస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి మార్చుకోలేనటువంటి పక్షంలో పీడీఎస్సీగా 2 రోజులలో మరింత పెద్దగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చనిపోయినటువంటి విద్యార్థుల మరణాల మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా 2025-26 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ ఈ అడ్మిషన్లు అన్నిటి కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అడ్మిషన్లు నిలిపేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలి. ఈ అవినీతి మీద, ఫీజుల దోపిడీ మీద సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతోని విచారణ చేపట్టే రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదేశించే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.